ఇవాళ మనము స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ కూడా అనొచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్ని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. సో మనము ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని టెన్సెస్లో ఎలా ఇన్వాల్వ్ చేసి చెప్పుకుంటామో చూడండి. టెన్సెస్ యూజ్ చేసి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా చెప్పుకుంటామో వినండి. ఇందులో సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్, ఈ 4 సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో 3 వచ్చినాయి కదా, అంటే ఎక్సెప్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ పాస్ట్ సింపుల్. ఇవి 4 టెన్సెస్ యూజ్ చేసుకొని మనము మళ్ళీ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళాలి. సో చూడండి ఇక్కడ దీనికి ముందు మనం ఎలా ఫస్ట్ వాట్ ఈజ్ డైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ని ఎలా ఫౌండ్ చేయాలంటే మనము ఎలా ఫైండ్ చేయాలి, ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయి. దీనికి ముందు హీ సెడ్, షీ సెడ్ అలా ఉంటాయి. షీ సెడ్ షీ ఆల్వేస్ వేర్ ఎ కోట్. ఈమె ఎప్పుడైనా కోట్ వేసుకుంటుంది, రెగ్యులర్గా కోట్ వేసుకుంటుంది, దీని అర్థం అనమాట. సో ఇన్వర్టెడ్ కామాస్ చూసి మనము ఫస్ట్ ఏంటి, సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కదా, ఇది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది కదా, సబ్జెక్ట్ షీ సబ్జెక్ట్ షీ ఆల్వేస్ వేర్ ఎ కోట్. ఇదేంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఇది డైరెక్ట్ స్పీచ్ కదా, ఇండైరెక్ట్ స్పీచ్లోకి. సో ఇండైరెక్ట్ స్పీచ్ సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ని సింపుల్ పాస్ట్లోకి చేయాలి, అదే ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, సింపుల్ పాస్ట్ టెన్స్. హీ సెడ్ దట్, ఇక్కడ ఎక్స్ట్రా ఇన్వర్టెడ్ కామాలో ఏముంది, షీ ఆల్వేస్ వేర్ ఏ కోట్. అందుకని ప్రజెంట్ టెన్స్ కదా, ఇప్పుడు సింపుల్ పాస్ట్లోకి చేంజ్ చేసినాము. ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్నే రిపోర్టెడ్ స్పీచ్ అంటారు. సో ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, హీ సెడ్ దట్ అన్నింటికి వస్తుంది, అన్ని ఇండైరెక్ట్ స్పీచ్కి హీ సెడ్ దట్ వస్తుంది. షీ ఆల్వేస్ వేర్ ఏ కోట్, షీ ఆల్వేస్ వేర్, వోర్ మీన్స్ పాస్ట్ టెన్స్ ఇది. ఓకే, V2 అని V3 కానీ వస్తుంది. ఇక్కడ వేస్, ఇక్కడ మనం డైరెక్ట్ స్పీచ్లో వేస్ చూసాం కదా. వేస్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ షీ వచ్చినప్పుడు ఎస్ వస్తా అని చెప్పుకున్నాం కదా. షీ ఆల్వేస్ వేర్స్ ఏ కోట్, డైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి, హీ సెడ్ దట్ షీ ఆల్వేస్ వోర్ ఏ కోట్, అంటే ఎప్పుడు ఆమె కోటు వేసుకుంటుంది, ఎప్పుడు చూసినా ఆ కోటే వేసుకుంటుంది అని అతను చెప్పాడు. సో అతను చెప్పాడు ఆమె కోట్ వేసుకుంటుందని దీని అర్థం. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్. ప్రజెంట్ కంటిన్యూస్ మనకు తెలుసు, టెన్సెస్లో చేసుకున్నాం, అది ఇంగ్ ఫామ్ వస్తుంది. ఐ యామ్ లుకింగ్ ఫర్ మై కీస్, నేను కీస్ కోసం వెతుకుతున్నాను. సో ఇది ఏంటి, ప్రజెంట్ కంటిన్యూస్. మనకు చూడగానే తెలిసిపోతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ని మనము పాస్ట్ కంటిన్యూస్కి చేంజ్ చేయాలి, అది యాక్టివ్ వాయిస్. అది డైరెక్ట్ స్పీచ్ కదా. సో డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మనము ఇన్వర్టెడ్ కామాస్ చూసి దాన్ని ఇన్వర్టెడ్ కామా తీసేసి మనం ఏం చేయాలి, షీ సెడ్ దట్, షీ పాస్ట్ కంటిన్యూస్ కదా, షీ సెడ్ దట్ షీ వాజ్ లుకింగ్ ఫర్ హర్ కీస్. లుకింగ్ షీ వాజ్ పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేసాం కదా, పాస్ట్ కంటిన్యూస్కి చేంజ్ చేసాం, పాస్ట్ కంటిన్యూస్. షీ వాజ్ లుకింగ్ ఫర్ హర్ కీస్. ఓకే, ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ని మనము పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేసాము. షీ సెడ్ దట్ షీ వాజ్ లుకింగ్ ఫర్ హర్ కీస్. మనము షీ సెడ్ దట్ అనేది అన్నింటికి యాడ్ చేస్తాము, ఇక్కడ నుంచే మనము చేంజ్ చేస్తున్నాము. ఓకే, అదేంటి, డైరెక్ట్ స్పీచ్ ప్రజెంట్ కంటిన్యూస్ అయితే, ఇండైరెక్ట్ స్పీచ్ పాస్ట్ కంటిన్యూస్ ఉండాలి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్. షీ హ్యాస్ రిటన్ 3 letters ఫర్ హర్ ఫ్రెండ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఏంటి డైరెక్ట్ స్పీచ్లో చూస్తాము. ఓకే, she told she has written 3 letters. She has written 3 letters for her friend. ఆమె వాళ్ళ ఫ్రెండ్కి
3 letters రాసిందన్నమాట. ఓకే, దీన్ని మనం డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి చేంజ్ చేయాలి. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కదా, డైరెక్ట్ స్పీచ్ మనం పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయాలి. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్. ఇండైరెక్ట్ స్పీచ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేయాలి. He said that he had written 3 letters for her friend. He said that he had written 3 letters for her friend. Had written. Okay, she has written అక్కడ అనుకున్నాం కదా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో, పాస్ట్ పర్ఫెక్ట్లో had written. ఓకే, సో నెక్స్ట్ సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో చూసినప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ ఎప్పుడైనా సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు మనము మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ బార్ ఆఫ్ చాక్లెట్. ఒక చాక్లెట్ ఇచ్చింది, మా ఫ్రెండ్ నాకు ఒక చాక్లెట్ ఇచ్చింది. సో దీనిని, ఇది పాస్ట్ సింపుల్ కదా, ఇచ్చింది, మా ఫ్రెండ్ నాకు ఇచ్చేసింది. సింపుల్ పాస్ట్ కదా. గేవ్ అంటే సింపుల్ పాస్ట్ కదా, V2 కదా. సో దీన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేసుకోవాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్, ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోకి. సింపుల్ పాస్ట్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ వచ్చినా కూడా పాస్ట్ పర్ఫెక్ట్లోకి చేంజ్ చేసుకోవాలి. గివ్ అని అక్కడ పెట్టి ఇక్కడ గివెన్ అని మనం పెట్టుకోవాలి. హీ సెడ్ దాట్ హీస్ ఫ్రెండ్ హ్యాడ్ అక్కడ సింపుల్ పాస్ట్. జస్ట్ గేవ్ అని ఉంది కదా, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ కదా. మై ఫ్రెండ్ గేవ్ మీ ఏ బార్ ఆఫ్ చాక్లెట్. ఇక్కడ ఏం చేయాలి మనం, పాస్ట్ పర్ఫెక్ట్లోకి హ్యాడ్ గివెన్ అని పెట్టాలి. హ్యాడ్ పెట్టాలి ప్లస్ గివెన్ V3 పెట్టాలి. ఓకేనా. He said that కామన్. He said that his friend had given him a bar of chocolate. Okay, next modals means will, can, may, must, have to, has to. Okay, so will past is would వస్తుంది. will past is would వస్తుంది. ఇక్కడ మనము చూసినట్లయితే I will finish my report in 2 days. I will finish my report in 2 days. మనం విల్ యూజ్ చేసి ఇక్కడ చేసాం కదా, అంటే ఇది ఏంటి, విల్తో, అంటే నేను 2 daysలో నా రిపోర్ట్ కంప్లీట్ చేస్తాను అన్నమాట. సో దీన్ని ఇలా వచ్చినప్పుడు, విల్ యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ ఏం లేదు, మనం విల్ ప్లేస్లో వుడ్ పెట్టాలి. ఎందుకంటే అన్ని పాస్ట్ టెన్స్లోకి ఇండైరెక్ట్ స్పీచ్ అంతా పాస్ట్ టెన్స్లోకి చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. విల్ ఉంటే ఇక్కడ వుడ్ వస్తుంది. ఇక్కడ క్యాన్ ఉంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. కెన్ కదా, కుడ్. నెక్స్ట్ హీ సెడ్ దట్, కామన్ కదా. షీ సెడ్ దట్ షీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. షీ సెడ్ దట్ కదా, ఇక్కడ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ షీ వస్తుంది. షీ కుడ్ స్పీక్ ఇంగ్లీష్. క్యాన్ ప్లేస్లో కుడ్ పెట్టేస్తే అయిపోతుంది, అంతే. ఐ మే ఇన్వైట్ దెమ్ టు డిన్నర్. నేను వాళ్ళని డిన్నర్కి పిలుస్తా కావచ్చు. మే అంటే కంపల్సరీ కాదు, మస్ట్ అంటే తప్పకుండా పిలుస్తారనమాట. మే అంటే పిలుస్తాను కావచ్చు అంటే డౌట్ఫుల్గా చెప్పడం అన్నమాట. ఐ మే ఇన్వైట్ దెమ్ టు డిన్నర్. వాళ్ళని డిన్నర్కి నేను పిలుస్తా కావచ్చు, దట్ ఈస్ ద మీనింగ్. మేని మనము